కర్కాటక రాశి. ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా లగ్నంలో మన జూన్ 2వ తేదీ నుంచి గురుడు లగ్నంలో ఉండటం సంచారం జరుగుతూ ఉన్నది. వీరి వలన మనసు గతంలో ఉన్నటువంటి కంటే కూడా కొంత అవలక్షణాలు ఏమన్నా కొద్ది గొప్ప మిగిలి ఉన్నట్లయితే అటువంటివి ఏమీ లేకుండా మంచి సత్ప్రవర్తన కలిగి ఆధ్యాత్మికమైనటువంటి భక్తిపరమైనటువంటి ఆలోచనతో కూడబెట్టుకుంటారు. ఇతరులకు సహాయం చేయాలి, మేలు చేయాలనేటటువంటి తత్వంతో తప్పిస్తూ ఉంటారు. చేసేటటువంటి వృత్తి ఉద్యోగాల్లో మంచిని సాధిస్తారు. అయితే కొద్దిపాటి మీరు చేసేటటువంటి మంచి వల్ల మీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారు ఈ వారంలో మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవసరం కానివ్వండి, మీకు ఇబ్బంది కలిగేటటువంటివి, మీరు హర్ట్ అయ్యేటటువంటి విధంగా కొంత ప్రవర్తన జరిగేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు ఎవరికి సహాయం చేసినా సరే అటువంటి వారితో అయినా సరే మనం సహాయం చేశాం కదా అనే భావనని పక్కన పెట్టేసి సహాయం చేసిన పొందిన వారితో అయినా సరే పొందని వారితో అయినా సరే ఒకే విధంగా మాట్లాడేటువంటి తత్వాన్ని మీరు అలవర్చుకోవాలి వారు. లేకపోతే మీకు ఎవరైతే సహాయం చేశారో మీ నుంచి పొంది ఉన్నారో వారి నుంచి మీకు కొంత శత్రుత్వాన్ని పెంపొందేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది మంచిది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆహారపు అలవాట్లో కొంత మార్చుకోవాలి. సమయపాలన భోజన విషయంలో సమయపాలన పాటించడం చాలా ఉత్తమం. లేని ఎడల కొద్దిపాటి స్వల్ప ఆరోగ్యపరమైన సమస్యలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం దత్తాత్రేయ స్వామివారి శ్లోకం దత్తాత్రేయ స్తోత్రం కానివ్వండి, దత్త పారాయణం కానీ గావించినట్లయితే సత్ఫలితాలను పొంది ఇంకొంచెం ఉపశమనం కలిగి కొంత మంచి ఫలితాలను పొందేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారంలో అష్టమంలో రాహు సంచారం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా చంద్ర సంచారం కూడా ఉన్నది కొద్ది రోజులు. కాబట్టి జాగ్రత్తలు అవసరం. మానసిక ఒత్తిడికి కొంత లోనయ్యే సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అయినా సరే ధైర్యం కూడగట్టుకొని ధైర్యంగా ముందుకు సాగినట్లయితే అవి మీ వెనువెంటే అవి నుంచి తొలగిపోయి మంచి ఫలితాలని పొందవచ్చు. ఇవి ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఈ వార ఫలితం.